నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా లైవ్‌లో సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, అట్లానే బీజేపీ రాష్ట్ర నాయకులు మరియు జ్యోతిబా పూలే ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం సాయి కిరణ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. ఎట్లా ఉన్నారు సార్? బాగుందండి. చాలా రోజులు అవుతుంది. ముఖంలో మంచి కళ. ఏం సార్ ఇది బ్రిటిష్ వాళ్ళకన్నా కూడా బీజేపీ వాళ్ళు చాలా డేంజర్ అంటున్నారు. ఏంటి సీఎం రేవంత్ రెడ్డి? ఏంటి దీని మీద మీ కామెంట్ ఏంటి? ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మ్మ్. ఒక 40 సార్లు ఢిల్లీకి వెళ్ళినా కూడా అపాయింట్మెంట్ దొరకలేదు మ్మ్. రాహుల్ గాంధీ గారికి. అనుకోకుండా ఒక జాతీయ సదస్సు వాళ్ళకి జరుగుతూ ఉంది మ్మ్. గుజరాత్లో. ఆ గుజరాత్లో జరుగుతున్న సందర్భంలో అక్కడ రాహుల్ గాంధీ గారు మిగతా జాతీయ నాయకులు ఉండడంలో మ్మ్. నన్ను అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా నాకు అపాయింట్మెంట్ దొరకడం లేదు. మ్మ్. సో దీంట్లో భాగంగా నేను ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక విధంగా నేను నా యొక్క స్పేస్ని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మ్మ్. గతంలో మోడీ భయ్యా అన్నందుకు పక్కన పెట్టినందుకు ఇబ్బందులు ఉన్నాడా, లేకపోతే మోడీ మా అన్న పెద్దన్న పాత్ర పోషిస్తున్నందుకు అక్కడ వాళ్ళు ఏమైనా నేను పక్కకు పెట్టిరా, మ్మ్. ఆ పక్కకు పెట్టిన దానికి మళ్ళీ నేను మోడీ మనిషిని కాదు, నేను మోడీ పెద్దన్న, నేను ఒక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తిని మోడీ పెద్దన్న తప్ప మ్మ్. నేను మోడీకి దూరమే, బీజేపీకి దూరమే అని చెప్పుకోవడానికి బ్రిటిష్ వాళ్ళతోని పోల్చిండా అనేది అర్థం కాలే అక్కడ. మ్మ్. అంటే విషయం ఏంటంటే తను పూర్తిగా మ్మ్. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మెప్పు పొందడానికి బ్రిటిష్ వాళ్ళకన్నా దారుణంగా బీజేపీ వాళ్ళని చెప్పి ఆరోపించాడు. ఓన్లీ అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మెప్పు పొందడానికి మాత్రమే జరిగినటువంటి ఆరోపణ అని నేను అనుకుంటున్నా. మ్మ్. కానీ ఒక్కడు చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ఈ మాటని మీరు ఉపసంహరించుకోవాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు తరిమి కొడతాం అనడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోండి. మేమేమైనా పాకిస్తాన్ వాళ్ళమా, మేమైనా ఉగ్రవాదులమా, మీరు ఏ విధంగా మాటలంటారు? దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మేము ముక్త్ భారత్ అన్నాం, కాంగ్రెస్ నుంచి విముక్తి అవ్వాలి ఈ దేశం అని అన్నాం. ఆ విధంగా మీరు నినాదం తీసుకుంటే మ్మ్. తీసుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళండి. కానీ ఈరోజు మేము భారతదేశంలో ఈ కాంగ్రెస్ ప్రజల పట్ల ఉంది, ఈ కాంగ్రెస్ యొక్క దుమ్ము దులిపేసేయాలి అని ముక్త్ భారత్ అంటే కాంగ్రెస్ని విముక్తి చేయాలనే ఉద్దేశంతో, ఈ కాంగ్రెస్ని ఇక్కడ నుంచి తీసేసేయాలనే ఉద్దేశంతో మేము ఒక స్లోగన్ తీసుకున్నాము. ఓకే. ఎట్లాంటి స్లోగన్ తీసుకున్నాము? వీళ్ళని ఈ యొక్క ఎక్కడైతే పరిపాలిస్తుందో అక్కడ ఓడిపోయే విధంగా చేయాలి, మ్మ్. వాళ్ళంతా దేశాన్ని నాశనం పట్టిస్తారు అనే దానిపైన మేము ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఓడిపోతున్నారు, దేశవ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. మ్మ్. ఆ విధంగా ఆలోచించాలి తప్ప బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన వాళ్ళ పరిపాలనలాగా కన్నా ఘోరంగా ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆరోపించడము కొంచెం హాస్యాస్పదంగా ఉన్నది. అది ఎందుకంటే మ్మ్. అది ఆయన పదవిని కాపాడుకోవడానికి చేసినటువంటి ఆరోపణ అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓ పక్కనేమో కేటీఆర్ ఆరోపణ, రేవంత్ రెడ్డి 150 కోట్లకి ఓ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారని, దానికి బీజేపీ ఎంపీఏ మధ్యతరగతి వహించి కూడా ఈ డీల్ కుదిర్చారండి, అంటే మధ్యలో ఉండి మరి మీ బీజేపీ ఎంపీఏ డీల్ కుదిర్చారని కూడా ప్రధాన ఆరోపణ నడుస్తోంది. మరి దీనికి మీ స్పందన ఏంటి, అంటే మీ కామెంట్ ఏంటి? ఇది నిజమే అంటారా, వాస్తవమేనా? నేను ఒకటి అంటున్నా అండి, రేవంత్ రెడ్డి గారు ఒక డీల్ కుదిర్చుకోరు 150 కోట్లకని కేటీఆర్ గారే చెప్తారు. మ్మ్. ఓకే, సంతోషం, అది కేటీఆర్ గారు తెలుసు కాబట్టి చెప్పిండ్రు. మ్మ్. మరి ఆ ఎంపీ పేరు కూడా చెప్పొచ్చు కదా. ఈ ముఖ్యమంత్రి గారి పేరు ఆరోపణ చేస్తున్నప్పుడు మ్మ్. ఆ ఎంపీ ఎవరు, ఆ పేరు కూడా చెప్పొచ్చు కదా. ఇంకా ముఖ్యమంత్రి గారి పేరు చెప్పినాక ఎంపీ గారి పేరు చెప్పడం ఏముంది? ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సఖ్యత బీజేపీ మీద బట్టగాలు చేసేసి సరిపోతున్న ఉద్దేశంతో ఒక ఎంపీ గారు అని చెప్తున్నారు తప్ప, నిజంగా కేటీఆర్ గారు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా అది వాస్తవమే అయితే ఆ ఎంపీ గారి పేరు కూడా బయట పెట్టండి. అనవసరంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగానే 150 కోట్లు తీసుకోవాలనుకుందాం, దానికి ఏమైనా కేటీఆర్ గారో లేకపోతే కేసీఆర్ గారో మరి ఏమైనా వాళ్ళకి డీల్ కుదిరిచ్చిరేమో తెలియదు, దానికి బీజేపీ మీద వేద్దామనే ఉద్దేశంతో బట్టగాల్చి మీద వేస్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ క్రమంగా ఈ తెలంగాణలో క్రమంగా ఎదుగుతూ ఉంది. దీన్ని ఏదో విధంగా మనము ఆరోపణ చేసేసి దీన్ని ఖతం చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళెవరు ఖతం చేయడానికి? మ్మ్. ప్రజలు ఆదరిస్తున్నారు మమ్మల్ని. దినదినంగా మనం ప్రజలు అభివృద్ధి చెందుతా మనం చూస్తున్నాం. గతంలో 4 ఎమ్మెల్యేలు, మ్మ్. ఇప్పుడు 8 ఎమ్మెల్యే, గతంలో ఒక ఎమ్మెల్యే ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు, గతంలో 4 ఎంపీలు ఇప్పుడు 8 ఎంపీలు, మ్మ్. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు కూడా గెలిచా 3 చూస్తూ ఉన్నాం కదా. రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది, ఆ రోజుకి గ్రాఫ్ పెరుగుతూ ఉంది. సో అది తట్టుకోలేక ఇద్దరు కలిసి ఆరోపణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
అంతే. హెచ్సియు భూముల వివాదం ఏదైతే ఉందో ఇది చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి వివాదం అందరికి తెలుసు. దీని మీద హెచ్సియు యూనివర్సిటీ విద్యార్థులు కూడా మా దీక్షలు చేస్తున్నారు, నిరసనలు తెలుపుతూ కూడా మా భూముల్ని మాకు ఇచ్చేయండి, అవి హెచ్సికి సంబంధించినటువంటి భూములు ఎప్పటి నుంచో తరతరాలుగా ఉన్నాయి, అసలు తెలంగాణ ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది అని కూడా మాట్లాడుతున్నారు. ఓ పక్క ఏమో రేవంత్ రెడ్డి 400 ఎకరాలని లేఅవుట్ల కింద మారుస్తా, ఇది తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి భూములని పక్కాగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. అసలు ఈ వివాదం మీద మీ స్పందన ఏంటి? మీరేం చెప్తారు? మీరు ఎట్లా స్పందిస్తారు? నేను ఏమంటున్నానంటే, భూములు ఎవరైనా గవర్నమెంట్కి తీసుకునే హక్కు ఉంటుంది. దాన్ని తీసుకొని వాళ్ళకి అవసరాల నిమిత్తం ఏదైనా చేయొచ్చు. అది ఇన్వెన్షన్ చేయొచ్చు, లేకపోతే ల్యాబొరేటరీ పెట్టవచ్చు, లేదా కంపెనీలు పెట్టవచ్చు. గవర్నమెంట్కి సర్వ హక్కు ఉంటుంది తీసుకోవడానికి భూమి మీద. కానీ అక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే వన్యప్రాణులు ఉన్నాయి అక్కడ. అవును, అర్థమైందండి. అదొక వైల్డ్ యానిమల్ ఉన్నటువంటి ప్లేస్. అవును, ఒక ఫారెస్ట్ ఎక్కువ, అంటే ఫారెస్ట్ ప్రాంతం లాగా ఎక్కువ వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి అక్కడ. ఎలిఫెంట్స్ ఉన్నాయి, మరియు పికాక్స్ ఉన్నాయి, మళ్ళీ జింకలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, పక్షులు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ ఒక చెట్టును కొట్టేయాలంటే కూడా వాల్టా చట్టం కింద పర్మిషన్ తీసుకోవాలి ఈరోజు. ఆ చెట్టును కొట్టే పర్మిషన్ లేకుండా మీకు ఎన్విరాన్మెంట్ బోర్డు నుంచి మీరు ఏమైనా పర్మిషన్స్ తీసుకున్నారా? 150 ఎకరాలు ఎట్లా ఖాళీ చేసిరు ఈరోజు? ఎన్ని చెట్లు కొట్టేసి ఎవరు దీనికి ఇప్పుడు సమాధానం? ప్రభుత్వమే కదా. మేము ఏమంటున్నామంటే మీరు డెవలప్మెంట్ చేస్తారా, అందులో ఇంకేం చేస్తారా అనేది సెకండరీ. ఫస్ట్ మీరు ఎన్విరాన్మెంట్ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మనకు రీసెంట్గా తెలుసు శ్రీలంక లెఫ్ట్ కెనాల్ బ్యాంక్ ఎందుకు సొరంగంగా నీళ్ళు తీస్తున్నారు? పైకి వెళ్ళి మరి కాలువ డైరెక్ట్ అడవిలోకి వెళ్ళి తీయొచ్చు కదా. సొరంగ మార్గం నుంచి ఎందుకు వెళ్తున్నారు? కెనాల్ తీయొచ్చు కదా డైరెక్ట్. ఎందుకంటే అది వైల్డ్ ఏరియా, వైల్డ్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫారెస్ట్లో ఎప్పుడు కూడా అలాంటివి చేయొద్దు కాబట్టి దానికి చట్టపరంగా చేసే రూల్స్ లేవు కాబట్టి అందుకే కింది నుంచి వెళ్ళిపోయింది. అది అన్నిసార్లు సమస్య వస్తున్నా కింది నుంచి, కనీసం పైనుంచి గాలి పోవడానికి కూడా టనల్ ఏర్పాటు చేయలేకపోతున్నాం అక్కడ. అది గాలి పోవడానికి కూడా ఒక చిన్న క్యాబిన్ ఏర్పాటు చేయలేకపోతున్నాం ఇక్కడ ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో. ఎందుకు? ఎక్కడ కూడా అడవిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా కిందికి వెళ్ళిపోతే నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే అడవి సడన్గా బండ్లు ఇప్పుడు బుల్డోజర్స్ వెళ్ళి చేయడం వల్ల పక్షులు, జంతువులు అన్నీ కూడా భయాందోళనకు గురవుతా ఉన్నాయి. సో ఆల్రెడీ 2 జింకలు చనిపోయినాయి, చూసాం మనం సోషల్ మీడియాలో. వెళ్ళాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో హెచ్సియు యూనివర్సిటీ విద్యార్థుల ఉన్నటువంటి చోటికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు ఆరోపణ ఎట్లుందంటే అక్కడ ఏమున్నాయి, గుంట నక్కలే ఉన్నాయి కదా అంటే, గుంట నక్కలు ఎవరు? విద్యార్థుల. ఆయన ఇప్పుడు విద్యార్థులను ఉద్దేశించి అన్నట్టేనా మాట? అంతే కదా. ఇప్పుడు గుంట నక్కలు మాత్రమే ఆయన దృష్టిలో, ఏ జంతువులు లేవు ఏమి లేవు అని ఆయన దృష్టిలో ఉన్నది. అంటే ఆయన అర్థమైంది గుంట నక్కలు అంటే ఎవరు? విద్యార్థులను ఉద్దేశించి గుంట నక్కలు అంటున్నారా? అంతే కదా. గుంట నక్కలు ఎందుకు ఉంటాయి ఆడ? ఇప్పుడు గుంట నక్కలు ఉండాల్సినటువంటి ప్రదేశం అది. అదే కదా. అడవిలో జంతువులు ఉంటాయి, వన్యప్రాణులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఒక గుంట నక్కలే ఉన్నాయాడా అంటే వ్యంగ్యంగా ఈ విద్యార్థులు విరుచుకపడుతున్నారు, ఉద్యమాన్ని వేరే రూపంలో తీసుకెళ్తున్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల తట్టుకోలేక వాళ్ళకి గుంట నక్కలుగా సంబోధించింది. అది మనం అర్థం చేసుకోవాలి. దయచేసి ఆ విషయంలో వెనక్కి తగ్గాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆల్రెడీ, హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి దాన్ని ఆల్రెడీ తప్పకుండా వెనక్కి తీసుకోకపోతే దాని యొక్క రూపం మారిపోతుంది, మరి వేరేలాగా ఉంటుంది దాని ఉద్యమం రూపం. ఈరోజు జ్యోతిబా పూలే సందర్భంగా కూడా ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ కూడా ఆవిడ దీక్ష చేస్తున్నారు. అట్లనే మీరు కూడా జ్యోతిబా పూలే ఉత్సవ కమిటీలో కూడా మాజీ చైర్మన్గా పనిచేస్తారు. మరి మీరేం చెప్తారు? మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే వాళ్ళు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది మొత్తం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వారే పరిపాలించారు కదా. ఒక్కరోజు కూడా కేసీఆర్ గారు జ్యోతిబా పూలే ఉత్సవ జయంతిలకు రాలేదు, అంబేద్కర్ ఉత్సవ జయంతిలకు రాలేదు. ఎందుకు రాలేదు? వారికి ఒక దొరానే పోకడ, నేను గా బీసీల జయంతిలకి, గా అంబేద్కర్ జయంతి నేను ఎందుకు పోతా అనేది ఆయనకు ఉన్నటువంటి లోపల ఇంటర్నల్ ఫీలింగ్ కాబట్టి అందుకే ఏ రోజు కూడా రాలేదు. కానీ ఒకటి, నేను చైర్మన్ అయినప్పుడు 2019లో కేసీఆర్ గారికి ఒక రిక్వెస్ట్ చేశాం. నేనే లెటర్ ఇచ్చా, సార్ అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్, ఎందుకంటే అందరిలో ఒక బీసీ నినాదం ఉంది. సో బీసీలకు మనం మంచి చేసినట్టు అయితే సార్, బీసీల యొక్క ఔన్నత్యాన్ని కాపాడినట్టు ఉంటుంది,
జ్యోతిబా పూలే యొక్క ఆశయాలని అనుగుణంగా పనిచేసిన బీసీలందరూ కూడా గౌరవం దక్కినట్టు ఉంటుంది సార్. ఆ మహాత్మా గాంధీ పక్కన జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని చెప్పినాం. చెప్పగానే ఓకే గుడ్ గో హెడ్ చెప్పేసి ఇలా అనౌన్స్ చేయి, కేసీఆర్ గారు మాటిచ్చిండ్రు జ్యోతిబా పూలే విగ్రహం పెడుతున్నారని చెప్పేసి పోయి వెళ్ళి అనౌన్స్ చేయి యాజ్ ఎ చైర్మన్ అని చెప్పింది. ఏమైంది? ఓన్లీ మాటల వరకే, చేతల్లో ఉండదు అది రిజల్ట్. అంబేద్కర్ విగ్రహం కూడా ఎందుకు పెట్టారంటే, అంబేద్కర్ సెక్రటరీ అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టారంటే వీళ్ళ ఉనికి పోతుంది. టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉనికి పోతుంది. ఇప్పుడు మనం దేంట్లో ఏదో విధంగా కాపాడుకోవాలని ఓటు బ్యాంక్ కోసం పెట్టింది తప్ప ఎస్సీ దళితుల మీద ప్రేమతోని కాదు. నిజంగా ప్రేమ ఉంటే దళితున్నే ముఖ్యమంత్రి చేసేవాడు. నిజంగా ప్రేమ ఉంటే టీ రాజాని ఎందుకు తీసిండు ఇప్పటివరకు తెలియదు. ఒక దళితుడు మాలకిస్తే మాదిగకి ఇయ్యడు, మాదిగకిస్తే మాలకి ఇయ్యడు. నిజంగా ప్రేమ ఉంటే ఇద్దరికి ఇవ్వచ్చు కదా. మీ ఇంట్లోనేమో ముగ్గురు మంత్రులు ఉండొచ్చు, ఒక దళితుల్లో ఒక మాల మాదిగ ఉంటే వచ్చే ప్రాబ్లం ఏంటి? ఈరోజు కవితమ్మ మాట్లాడుతుంది వెళ్ళి ఆడ అది పెట్టాలి ఇది పెట్టాలి. 10 ఏళ్ళ నుంచి మీరు అధికారంలో ఉన్నారు, బీసీలకి బడ్జెట్ ఇస్తున్నారు, బీసీలకి 50% మంది ఉన్నారని చెప్తారు స్పీచ్లల్లో, చాలామంది ఉన్నారని చెప్తారు. బీసీలు అంటే ఈ ప్రభుత్వాలకు ఎలా కనిపిస్తుందంటే బడ్జెట్ ఇవ్వడము, బీసీలు అంటే పథకాలు ఇవ్వడము, బీసీలు అంటే స్కీములు ఇవ్వడము, బీసీలు అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుందాం అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. బీసీలని యొక్క స్టాండ్ మారిపోయింది. బీసీలు మిమ్మల్ని అడుక్కునే పరిస్థితిలో లేరు, గుంజుకునే పరిస్థితికి వచ్చారు. అందరు బీసీలంతా ఏకమైనరు. రేపు రాజాధికారి దిశగా అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ బీసీ నిలబడితే అక్కడ బీసీ బిడ్డని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కాబోతాడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో. మేము మా యొక్క సర్వ హక్కులు మేమే రాసుకుంటాం. మిమ్మల్ని కూడా అడిగేది ఇంకా అడిగే రోజులు పోయినాయి, గుంజుకునే రోజులే ఉన్నాయి. 100% మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలకు అనుగుణంగా రేపు పనిచేయబోతా ఉన్నాం. అది భారతీయ జనతా పార్టీ స్టాండ్ కూడా అదే. ఈరోజు బీజేపీ అంటే బీసీ, బీజేపీ అంటే ఎస్సీ, బీజేపీ అంటే ఎస్టీ, అంటే సోషల్ ఇంజనీరింగ్. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? కులాలలో వాళ్ళ యొక్క జనాభా ప్రాతిక కింద, వాళ్ళ యొక్క రిజర్వేషన్ ప్రాతిక కింద ఎంత వాళ్ళకి ఇవ్వాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది తెలిసింది ఒక బీజేపీకి మాత్రమే. ఈ దేశ రాజకీయాల్లో ఒక బీజేపీ మాత్రమే 61% క్యాబినెట్లో బీసీ ఎస్సీ ఎస్టీకి మైనార్టీకి కల్పించినటువంటి గొప్ప చరిత్ర నరేంద్ర మోడీ గారిదని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో 27 మంది ఓబీసీ మంత్రులు, 12 మంది ఎస్సీలు, 7 మంది ఎస్టీలు, 5 మంది మైనార్టీలు, అంటే 61% ఈరోజు సోషల్ ఇంజనీరింగ్ జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీకి. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు 90% బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ అంటారు. ఇదే రాహుల్ గాంధీ గారు 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి రాష్ట్రం అని అంటారు. మరి అక్కడ రిజర్వేషన్ కాడికి వచ్చినప్పుడేమో ముస్లింలను కలుపుతూ 42% అంటారు. మరి అదేవిధంగా సీట్ల కాడికి వచ్చినప్పుడేమో 42% చూపించారు. అదేవిధంగా 42% బీసీలకి బడ్జెట్లో కనిపించదు. ప్రతి మొత్తం 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తానని చెప్పారు బీసీలకి. ప్రతి ఏటా 20,000 కోట్లు ఇస్తానని చెప్పారు. ఫస్ట్ ఏటా ఎంత ఇచ్చారు? 5,000 కోట్లు. సెకండ్ ఏటా ఎంత ఇచ్చారు? 1,126 కోట్లు. అంటే అర్థమైందండి, ముష్టేస్తురా బీసీలకి. అంటే బీసీలు అంటే అంత చిన్న చూపు అయిపోయిందా? అందుకే అంటున్నాం మేము, మాకు మీ ముష్టి అవసరం లేదు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు ఏ స్కీములు వద్దు, ఏ బడ్జెట్లు వద్దు. మేమే రాజ్యాధికారాన్ని సాధించుకుంటాం. మేము 100% బీసీని ముఖ్యమంత్రి చేసుకుంటాం. మా సర్వ హక్కులు మేము సాధిస్తాం. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడితే కనుక బీఆర్ఎస్ పార్టీ చేరేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? బీఆర్ఎస్ పార్టీకే మేము విరుద్ధం. వాళ్ళని మీరే తెలుసుకుంటారు మేడం. మేము కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీతోని, వాళ్ళని మేము ఎక్కడ చేర్చుకుంటాం? హైలీ ఇంపాసిబుల్. చేర్చుకోరంటారు? అస్సలు సవాలే లేదు. చేరుతానని ఒకవేళ బీఆర్ఎస్ వస్తే వచ్చే అవకాశం ఉందా? అంటే వస్తుంది అంటే ఇది అధిష్టాన నిర్ణయం ఉంటుంది, కానీ అధిష్టానం కూడా కొట్లాడేదే బీఆర్ఎస్ తోని. కుటుంబ పాలనకి వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ నినాదం. కుటుంబ పాలనకి వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ నినాదం. అటు కాంగ్రెస్లో కుటుంబ పాలన, మహాత్మా గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే రాహుల్ గాంధీ దాకా ఇంకా కుటుంబ పాలనే నడుస్తుంది. ఈడ
మన కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితమ్మ, సంతోష్ రావు, తర్వాత హిమంష్ రావు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కుటుంబ పాలనకి మేము ఎప్పుడు వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ అయితే ఎన్డీఏ కూటమిలో వాళ్ళని చేర్చుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి కుంభకోణాలు ఉండొచ్చు, వాళ్ళు చేసినటువంటి స్కామ్లు ఉండొచ్చు, వాళ్ళు చేసినటువంటి కరప్షన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బీజేపీ పార్టీ మీద ఒక ప్రధాన ఆరోపణ అయితే ఉంది, ఏదైతే హిందువులు మాత్రమే ఉండాలని చెప్పి కూడా ఒక నినాదం ఏదైతే ఉందో, అట్లనే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని కూడా హిందువుల భావజాలాలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ విషయం అండి, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒకటే స్టాండ్ ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్, అంటే అందరం కలిసి ఉండాలనేదే మోడీ గారి లక్ష్యం. భారతదేశంలో భారత్ మాతాకి జై అన్న వాళ్ళందరూ ఒకటే గొడుగు కిందకి వస్తారు. వందే మాతరం అని అన్న వాళ్ళందరూ కూడా ఒకటే గొడుగు కిందకి వస్తారు. మేమేదో ఓం నమః శివాయ లేకపోతే భగవద్గీతకి జై ఇలాంటివి మాట్లాడతలేం కదా. భారతదేశంలో ఉన్న వాళ్ళం భారత్ మాతాకి జై అనేది తప్పేమండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలను ఆర్ఎస్ఎస్లో చేర్చుకుంటారా? తెలంగాణ రాష్ట్రంలో కాదండి, ఆర్ఎస్ఎస్ అనేది ఒక పెద్ద క్షేత్రం. అది ఏంటంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్. అది ఆర్ఎస్ఎస్ అనేది ఏంటిది? రాష్ట్రీయ స్వయం సేవక్. ఆర్ఎస్ఎస్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. చాలామందికి ఏమైపోయిందంటే అసలు బీజేపీ నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ఏ, ఆర్ఎస్ఎస్ అంతా హిందువులను రెచ్చగొడుతున్నది, వాళ్ళు ఓట్లు వేయించుకొని ఇట్లా చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎవరు చూడు సిల్లీగా మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఎన్ని తెలుసా అండి? భూకంపాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు అండగా ఉంటారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు, భోజనాలు ఏర్పాటు చేస్తారు, వాళ్ళకి బట్టలు ఇస్తారు, అనేక సేవా కార్యక్రమాలు. ఇదే ముస్లింలకి 125 మందికి ఇల్లులు కట్టించినటువంటి ఘనత ఆర్ఎస్ఎస్కి ఉందండి. మొన్న కరోనా టైంలో ప్రతి ఆర్ఎస్ఎస్ బిడ్డ ప్రతి ఇంటికి వెళ్ళేసి ఫుడ్స్ గ్రాసరీస్ ఇచ్చారండి. అక్కడ ముస్లిమా లేకపోతే హిందువా అని చూడలేదు అక్కడ. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ముస్లింలను చేర్చుకునే అవకాశం ఉందంటారా? ఆర్ఎస్ఎస్ అదే చెప్తున్నాను కదా. మొన్న మా మోహన్ భగవత్ గారు కూడా ఒకే విషయం చెప్పారు, మతాలు వేరు, కులాలు వేరు, కానీ సంస్కృతి, దేశ సంస్కృతి అనేది మాత్రం ఒక్కటే. ఆ దేశ సంస్కృతి కాడికి వచ్చినప్పుడు మాత్రం అందరూ జై భారత్ మాత అన్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఆర్ఎస్ఎస్లోకి రావచ్చు. ఆర్ఎస్ఎస్ ఏమంటదంటే అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం, అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేసాం, దేశం మనకేమి ఇచ్చిందని ఒట్టి మాటలు పక్కెడదాం అంటది. అంటే అర్థమైంది, దేశం కోసం పనిచేసేవాడు ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్లోకి రావచ్చు, వెల్కమ్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆర్ఎస్ఎస్లో మెంబర్షిప్ అని కానీ, ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయితే ఈయన మాత్రమే ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వాలని కానీ ఉండదు. దేశం కోసం పనిచేయడానికి సేవ చేస్తావా, లేకపోతే హాస్పిటల్లో అది చేస్తావా, లేకపోతే ట్యూషన్ చెప్తావా, లేకపోతే డాక్టర్ లాగా వచ్చి బ్లడ్ క్యాంపులు పెడతావా, ఆ ఆర్గనైజేషన్లో ఏం చేస్తావో చెయ్యి, వెల్కమ్. గడ్డం సాయి ముస్లింలు నచ్చుతారంటారా? అరే భారతదేశం గడ్డం సాయికి ఎందుకు అంటే మీకు ముస్లింలు మన భారతదేశమే అందరు కలిసి ఉండేటువంటి దేశం అండి. కుల మతాలు అన్నీ కలిసి ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. మేము ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకం కాదు, మేము ఎప్పుడు కూడా క్రిస్టియన్స్కి వ్యతిరేకం కాదు, మేము ఎప్పుడు కూడా ఇంకా వేరే మతస్థులకు వ్యతిరేకం కాదు. మేము ఒకరికి ఒకరు వ్యతిరేకం. ఎవరికి తెలుసా అండి? హిందూ మతాన్ని ఇంకో మతంలో మార్చేటప్పుడు వ్యతిరేకం, హిందూ మతాన్ని ఇంకో మతంలో తీసుకెళ్లే వాళ్ళకి వ్యతిరేకం మేము. అండ్ 100% దాన్ని వ్యతిరేకిస్తాం, అది ఎవరైనా సరే. ఆ మతం మార్పిడి అనేది ఉండొద్దు. నీకున్నటువంటి మతం నువ్వు గొప్పతనాన్ని నువ్వు చాటుకో, నీకున్న సంస్కృతిని నువ్వు పాటించు, మాకున్న మతాన్ని మేము పాటిస్తాం, మాకున్న సంస్కృతిని మేము పాటిస్తాం. కానీ మత మార్పిడి ఎందుకండి? దానికి పూర్తిగా విరుద్ధం గడ్డం సాయి కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరైనా సరే. ఓకే, బీజేపీ అధ్యక్షులు ఎవరంటారు? అసలు ప్రకటించడానికి ఎందుకు ఇంత టైం పడుతుంది, ఎందుకు ఇంత లేట్ అయింది ఇప్పటికీ? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద పార్టీ, ఈరోజు ప్రపంచంలోనే పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. సో దాంట్లో తెలంగాణలో ఒక భాగం అది. ఈరోజు మండల అధ్యక్షులు ఉండొచ్చు, గ్రామస్థాయి అధ్యక్షులు ఉండొచ్చు, జిల్లా అధ్యక్షులు ఉండొచ్చు, రాష్ట్ర అధ్యక్షులు ఉండొచ్చు. సిస్టమేటిక్గా ఈ అధ్యక్షులను ఎన్నుకుంటూ వస్తారనమాట. ఫస్ట్ మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయి. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రాష్ట్ర స్థాయి అధ్యక్షులను ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత వీళ్ళందరూ కలిసి మళ్ళీ జాతీయ స్థాయి అధ్యక్షులు ఎన్నుకుంటారు. ఇది ఒక క్రమపద్ధతిగా జరుగుతుంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో మార్పు ఉంటుంది. అది
రాష్ట్ర అధ్యక్షుడు అనేది. అన్ని రాష్ట్రాలతో పాటు ఈ తెలంగాణ ఒక భాగం అంతే. తెలంగాణలో ఇంకా లేట్ ఇస్తున్నారు. ఏదో సోషల్ మీడియాలో బాగా తెలంగాణలో వెనక్కిపోతుంది, తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడి కోసం లేట్ అవుతుంది అనేది ఒక బాగా ప్రచారం అయిపోతుంది. అంటే అదొక మొన్నటి వరకు కూడా కొంతమందిని అనుకున్నారు కదా మీరు, పలానా పలానా అని పేర్లు కూడా చెప్పడం జరిగింది. ఎక్కువ మేడం, మా భారతీయ జనతా పార్టీలో 10 మందికి పైన రాష్ట్ర అధ్యక్షుల కోసం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంతిమంగా పార్టీ కూడా ఏం చూస్తుందంటే గ్రామ స్థాయి వరకు ఎవరున్నారు, అందరిని కలుపుకోయే వాళ్ళు ఎవరున్నారు, అర్థమవుతుందా మేడం? అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది, మరి అదేవిధంగా ఒక మంత్రి శాఖలో చేసినటువంటి అనుభవం ఎవరికి ఉంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. తీసుకొని జాతీయ స్థాయి ఎప్పుడు కూడా అది బయటికి పెట్టేంత వరకు కూడా ఎవరు అనేది చెప్పరు. అందరు ప్రయత్నం చేయొచ్చు. అలాంటి గొప్ప అవకాశం ఖాళీ భారతీయ జనతా పార్టీనే ఉంటుంది. ఎందుకంటే మిగతా పార్టీలు ఎట్లుంటుందంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్, కేటీఆర్ తర్వాత కవిత, కవిత తర్వాత హరీష్ రావు. అదేవిధంగా ఇళ్ళకి వస్తే మహాత్మా గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ జవహర్లాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ తర్వాత రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీ. అంతే ఉంటుంది తప్ప ఈ మా భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు అక్కడ ఒక సామాన్య చాయ్ బండి వాళ్ళ ప్రధానమంత్రి అయ్యేది ఉండదు. ఒక సామాన్య గుడిలో చేసుకునేవారు ముఖ్యమంత్రి అయ్యే స్థానంలో ఉండదు. ఇప్పుడు మీరు ఎవరినైనా తీసుకోండి, ముఖ్యమంత్రికి రిటైర్డ్ అవుతున్నప్పుడు కానీ, ప్రధానమంత్రి రిటైర్డ్ అవుతున్నప్పుడు కానీ 2 బస్తాలు పట్టుకొని వాళ్ళు మంచి ఇంటికి వెళ్ళిపోతారు. మిగతా పార్టీల్లో ఆస్తులు పట్టుకొని పోతారు. అంటే అంత సామాన్య జీవితాన్ని కొనసాగేది ఒక భారతీయ జనతా పార్టీనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ చర్చ అనేది బాగా నడుస్తుంది, మీకు తెలిసి ఉంటుంది. అట్లనే ప్రతి పార్టీలు, అన్ని పార్టీలు కూడా బీసీ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. గతంలో కేసీఆర్ ఏం చెప్పిండు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు, కానీ చేయలే. మరి బీసీ అయినా దళితుడికి ఏమైనా న్యాయం చేస్తుందా, లేదంటే బీసీ నినాదంతో బీసీకే ఇస్తుందంటారా, బీసీని ముఖ్యమంత్రిని చేస్తుందా? అంటే మీ బీజేపీ స్టాండ్ ఎట్లా తీసుకుంటుంది, ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ తప్పకుండా గతంలోనే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించింది. రేపు రాబోయే అధ్యక్షుడు కూడా బీసీ ఉంటాడు, రేపు కాబోయే ముఖ్యమంత్రి కూడా బీసీ అవుతారు భారతీయ జనతా పార్టీలో. ఎందుకంటే మేడం, చాలా కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కాలే. ఆ అవకాశం కలిగించాలి, వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్. రెండో విషయం ఏంటంటే, ఈరోజు దళితుని సీఎం చేస్తానని మోసం చేసినటువంటి కేసీఆర్, అది కేసీఆర్కే తెలియాలి. ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు చేయలేకపోయిండు, సెకండ్ టర్మ్ అవకాశం వచ్చినా కూడా ఆయన ఎందుకు ముఖ్యమంత్రి కూడా అనేది ప్రజలు అది గమనించారు కాబట్టి, ఆయన మాటలు అబద్ధాలు చెప్పిన అన్నీ కూడా చేయలేకపోయింది కాబట్టి అది జరిగింది. నేను ఏమంటే, బీసీ నినాదం రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు పెరుగుతుందంటే, ఎక్కడ చూసినా ఏ పార్టీ చూసినా కూడా ఏదో మమ్మల్ని అడుక్కునే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే పాలించే స్థాయిలో ఉంచట్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ చెప్పిండ్రు. బీసీ డిక్లరేషన్లో వాళ్ళు ఏమంటున్నారు, 42% ఇస్తామన్నారు. దేంట్లో ఎట్లా ఇస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, రిజర్వేషన్లో స్కూల్స్లో కాలేజీలలో అన్నిట్లో రిజర్వేషన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు, 42%లో మనకు వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు నిజంగా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ఎందుకు 42% చేయలేకపోయారు? అవునా కదండి? 42% ఎమ్మెల్యేలు ఎందుకు బీసీలు లేరు ఇక్కడ? ఫస్ట్ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు బడ్జెట్ ఇచ్చినప్పుడు ఆ 42% ఎందుకు లేదు? అంటే బీసీల పట్ల జస్ట్ పేపర్ల మీద రాసే పరిస్థితి. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 20,000 కోట్లు ఇచ్చిందని చెప్పింది. నిజంగా ఖర్చు పెట్టినని చూపించమని చెప్పండి బీసీలకి, ఒక స్కీమ్ రూపంలో కానీ, లేకపోతే నిజంగా ప్రజలకు 20,000 కోట్లు పోయినట్టు చూపించమని చెప్పండి. నేను ముక్కు నెలకు రాస్తా తప్పైందని చెప్పేసి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, బీఆర్ఎస్ఏ ఉండొచ్చు, కాంగ్రెసే ఉండొచ్చు, వీళ్ళ ఇద్దరి యొక్క ఆలోచన ఏంటంటే ఎప్పుడు రెండు ఒకటే. వీళ్ళు ఇప్పుడు గతంలో ఆయన ఏం చేసినట్టే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని దళితుల ఓట్లు వేయించుకుండు. ఈయనేమో ఎస్సీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్ ఈ నోట్లు వేయించుకుండు. కానీ ప్రయోజనం ఏం జరిగింది? ఎందుకు బీసీలో 8 నుంచి 9 మంది మంత్రులు కావాలి, ఎందుకు కాలేకపోతున్నారు? నీ క్యాబినెట్ ఇప్పటి వరకు 18 నెలలు అవుతుంది, ఈ రోజు వరకు నువ్వు క్యాబినెట్ ఫుల్ క్యాబినెట్ ఎందుకు వేయలేకపోతున్నావు? గతంలో బీఆర్ఎస్ పార్టీ 3 నెలలు లేట్ చేస్తేనే మీరు ఓ అన్నారు కదా, మరి ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుంది, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? చేసినా ఎందుకు బీసీలకి 42% క్యాబినెట్లో ఛాన్స్ ఇస్తలేరు? మీరు చెప్పిందే కదా, మరి ఎస్సీలకు ఎందుకు ఛాన్స్ ఇస్తలేరు? బీజేపీ స్టాండ్ ఒకటే, బీసీని ముఖ్యమంత్రిని చేయడం, బీసీని అధ్యక్షుల్ని చేయడం, అంతే అంటారు. అంతే, వాస్తవం అది. ఆల్రెడీ గతంలో ఉన్న స్టాండ్ ఇవన్నీ కంటిన్యూ చేస్తుంది.
మీరు తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తా అంటారు. ఓకే. ఎప్పటిలోగా ప్రకటించే అవకాశం ఉందంటారు అధ్యక్షుల్ని? అది కేంద్ర నాయకత్వం అంటే ఎట్లా సన్నాహాలు జరుగుతున్నాయి అంటారు? జరుగుతున్నాయి. అది నాకు తెలిసి ఒక 10-15 డేస్లో రిజల్ట్స్ వస్తాయి బయటికి. ఓకే. 10-15 డేస్లో రావచ్చు, 1 వీక్లోనే రావచ్చు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. సో ఆల్మోస్ట్ మొన్న 2-3 డేస్లోనే కావాలి అని అన్నారు. సో ఇంకా మా అధిష్టానం నుంచి నాయకత్వం కిందికి రావాలి. వాళ్ళు ఈటల రాజేందర్ గారే అనుకోవచ్చా అధ్యక్షుల్ని? ఇంకెవరినైనా అనుకునే అవకాశం ఉందంటారా? అంటే అక్కడ చాలా మంది లిస్టులో ఉన్నారు. చాలా మంది ఉన్నారు లిస్ట్లో, బట్ ఎక్కువ పేరు అయితే ఈటల గారిది వినిపించింది. ఫుల్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయనకి అనేక సందర్భాలలో అటు తెలంగాణ ఉద్యమ నాయకుడు అనే పేరుంది, అండ్ కరోనా వచ్చిన సమయంలో ప్రజలను ఆదుకున్నాడనే పేరుంది. అండ్ అదేవిధంగా మా ఒక ఫైనాన్స్ మినిస్టర్ చేసినప్పుడు రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో పెట్టిండు, ఆర్థిక వ్యవస్థని ప్రథమ స్థానంలో పెట్టిండని పేరుంది. అండ్ అదేవిధంగా 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పేరుంది. ఒక్కసారి ఎంపీగా పనిచేస్తూ 4 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి పేరుంది. కేసీఆర్ ఆరోపణ చేస్తే కడిగిన ముత్యంలాగా మళ్ళీ బయటకు వచ్చిందనే పేరుంది. తెలంగాణ ఉద్యమకాడని ప్రధాన పేరుంది. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టేటువంటి నాయకుడు ఆయనకు పేరుంది. కాబట్టి ఛాన్సెస్ ఆర్ మోర్ ఎక్కువ ఉన్నాయి. రైట్. అతనికి ఇస్తే కూడా పార్టీ ఇంకా చాలా పడే అవకాశం ఉంటుందని మా ఉద్దేశం. ఓకే. ఆయనకి ఇస్తే పార్టీ ఇంకా బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఉన్న వాళ్ళు ఏదో తక్కువ అని కాదు నేను చెప్పేది. అంటే ఏంటంటే అన్ని విషయాలలో ఇప్పుడు ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్ బట్టే. అంటే ఇప్పుడు ఈటల గారు ఒకరే సమర్థుడు అని అంటున్నారు కదా, ఇంకా మిగతా వాళ్ళలో ఆ సామర్థ్యం లేదంటారా బీజేపీలో? నేను అదేనండి, 10 మందిలో తను ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఓకే. ఎక్కువ సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్నాను. అంటే అందరికీ ఉంది ఆ ఛాన్స్, కానీ ఇది అధిష్టానం నిర్ణయం ఈటల గారికి అనిపిస్తుంది. రైట్. అంటే ప్రజలకు కూడా అదే చర్చ జరుగుతుంది బయట ఈటల గారికి ఇవ్వాలని. అంటే అందరికి తెలిసిన వ్యక్తి కదా, తెలంగాణ వ్యాప్తంగా తెలిసిన వ్యక్తి, కొట్లాడే వ్యక్తి, అందరికి తెలిసిన విషయం. 4 ముఖ్యమంత్రులతో కొట్లాడిండు తెలంగాణ కోసం, పేగులు తెగిపెట్టాడు మరి కొట్లాడిండు. అవును. కేసీఆర్ మన రాజశేఖర రెడ్డి గారు ఏమి ఈటల రాజేందర్ తలెక్కడ పెట్టుకుంటావు రాజేందర్ అంటే కూడా ఆయన ల్యాండ్లోకి వెళ్ళి రోడ్డు తీస్తే కూడా భయపడకుండా లొంగకుండా జై తెలంగాణ అన్నటువంటి బిడ్డ ఈటల రాజేందర్. అప్పుడు కూడా తెలంగాణ ఇదే ఉద్యమకారులందరూ జైల్లో పడితే కేసీఆర్ కవిత వీళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చుంటే ఆయన సకినాలు మురుకులు చేసుకొని పోయినటువంటి వ్యక్తి జైలుకి. ఇదే బల్కా సుమను, ఇదే బొంతు రామ్మోహన్ గారు, ఇదే మన గాదర్ కిషోర్ వీళ్ళందరూ కూడా జైలు ఉన్నప్పుడు బెయిల్కి పైసలు ఇచ్చి భూములు అమ్మి బెయిల్కి పైసలు ఇచ్చి తీసుకొని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ గారు. కాబట్టి ఆయనకు అది ఉంది, ఆ క్రెడిబిలిటీ ఉంది, ఆ క్యాలిబర్ ఉంది. ఆయనకే ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా అనుకుంటాను. అంటే అందరు సమర్థవంతులే, అందరికన్నా గొప్ప సమర్థవంతమైన నాయకుడు ఆయనకి ఇస్తే కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, గడ్డం సాయి కిరణ్ గారి మాటలు విన్నారు కదా. ఏదైతే ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కూడా బీజేపీ మీద కూడా దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తుంది, అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే రాజకీయాల్ని కూడా తప్పుడు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కలిసి కూడా ఒకరినొకరు విమర్శించుకోవడం అయిపోయి ఇక మిగిలింది బీజేపీ పార్టీ మీద. ఏంటంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బీజేపీ గ్రాఫ్ అనేది కొంతవరకు పెరుగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఇరు పార్టీలు కలిసి కూడా ఏదైతే అధికార పక్షం ప్రతిపక్షం కలిసి కూడా బీజేపీ పార్టీ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. అట్లనే బీజేపీకి సంబంధించి అధ్యక్షుల్ని కూడా మరీ తొందరలో, అంటే మరికొన్ని రోజుల్లో కూడా ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.